హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పిడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఆనియన్ సమోసాని అచ్చం మనకి బయట దొరికే విధంగానే చాలా టేస్టీగా, చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు మైదా పిండి తీసుకుంటున్నారో ఆ కప్పుతోనే 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. వీటి రెండింటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఇంకా బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి. అలానే 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సన్నగా తరిమిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయిన తర్వాత చపాతీ ముద్దను తీసుకొని మరలా బాగా కలుపుకొని చపాతీ ఉండల్లా చుట్టుకోవాలి. నేను తీసుకున్న మిశ్రమానికి 7 చపాతీ ఉండలు వచ్చేసాయండి. వీటిని పల్చగా కాకుండా అలానే లావుగా కాకుండా కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మొత్తం చపాతీలని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క చపాతీని 2 వైపులా జస్ట్ ఒక 2 మినిట్స్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మరీ ఎక్కువగా కాల్చొద్దండి, జస్ట్ ఒక 2 మినిట్స్ 2 వైపులా కాల్చుకోండి. మరీ ఎక్కువగా కాల్చేస్తే గట్టిగా అయిపోతాయి. ఇలా కాల్చుకొని వీటన్నిటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కాల్చుకున్నంతసేపు మంటని హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా వెంటనే టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చపాతీలన్నిటిని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చపాతీలన్నిటిని ఇలా సమానంగా పెట్టుకొని ఒక నైఫ్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత 2 భాగాలుగా అవుతుంది కదా, వీటిని సపరేట్గా ఒక పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇంకో వైపుని ఇలా మరలా మధ్యగా కట్ చేసుకోండి. చపాతీ అనేది ఇలా కట్ చేసుకుంటే సమోసా అనేది షేప్ కూడా బాగా వచ్చేస్తుందండి. ఇలా నైఫ్తో సమానంగా ఈక్వల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరలా మిగిలి ఉన్న చపాతీలను కూడా ఇలా సమానంగా మధ్యలోకి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మైదా పిండి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా మైదా పిండి పేస్ట్ని రెడీ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది సమోసాల్ని అతికించుకోవడానికి సరిపోతుంది. ఇలా ఒక షీట్ని తీసుకొని ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని ఒకవైపు అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుంటే కోన్ అనేది వచ్చేస్తుందండి. చూసారుగా, ఇలా మైదా పిండి పేస్ట్తో అతికించుకుంటే కోన్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కోన్లో ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇలా మైదా పిండి పేస్ట్ని మొత్తం కవర్ అయ్యేటట్టు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకుంటే చూసారుగా సమోసా అనేది షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇంకోటి కూడా చూడండి, ఒకవైపే మైదా పిండి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే కోన్ అనేది వచ్చేస్తుందండి. ఈ కోన్లో 2 స్పూన్స్ వరకు స్టఫ్ని యాడ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మరలా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకోండి. ఇలా ఇక్కడ వీడిపోకుండా స్టఫ్ అనేది బయటికి రాకుండా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని సమోసాని క్లోజ్ చేసుకుంటే చూసారుగా సమోసా అనేది షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. అలానే స్టఫ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం మిగతా సమోసాలన్నిటినీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా సమోసాలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సమోసాలు అనేవి క్రిస్పీగా వచ్చేస్తాయండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా సమోసాలను కూడా ఇలానే స్టైనర్ సహాయంతో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే సమోసాలు కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా ఒక 4-5 యాడ్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్పైసీనెస్ కావాలి అంటే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న హోల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే మనకి బయట దొరికే విధంగానే సమోసా అనేది టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.